మల్లన్న సాగర్ వేములఘాట్లో ఉద్యమం నడిచినప్పుడు మల్లన్న సాగర్ విషయంలో కార్యక్రమాలు నడిచినప్పుడు మేమందరం కలిసి పనిచేసినాం. అందుకని నేను అంటున్నా 2023 డిసెంబర్ 7వ తేదీ వరకే రేవంత్ రెడ్డి వేరు. 2023 డిసెంబర్ 7వ తారీఖు నుంచి రేవంత్ రెడ్డి వేరు. అంతకుముందు ఆయన పుట్టలపాము అయితే 23 డిసెంబర్ 7వ తేదీ తర్వాత ఆయన బుట్టలపాము అయిండు. బుట్టలపాము అయినా అని పట్టుకొచ్చి బుట్టలపాము ఎట్లుంటుందమ్మా? పాములోడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆంధ్ర దోపిడిదారులు, ఆంధ్ర పాలక వర్గాలు, ఆంధ్ర పెత్తందారులు ఆడిస్తున్న ఆటలో, పాముల ఆటలో ఆయన ఒక బుట్టల పాము అయ్యి ఆడమంటే ఆడుతుండు. యాక్చువల్గా తెలంగాణ తల్లి విగ్రహం అనేది రాష్ట్రానికి ఒక సింబాలిక్గా ఉంటుంది. సో ఆ తల్లిని మార్చాల్సిన అవసరం లేదనేసి చాలామంది మేధావులు కావచ్చు, లేకపోతే విశ్లేషకులు కావచ్చు, మీలాంటి ఉద్యమకారులు కావచ్చు అంటున్నారు. సో మీరు కూడా ఇప్పుడు అంటున్నారు మార్చాల్సిన అవసరం లేదు. కానీ మార్చడంతో పాటు ఆ తల్లి విగ్రహం మీద ఆమె నమూనా మీద ఎవరైనా మాట్లాడితే కేసులు అంటున్నారు. నిజంగా అంటే ఒక జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించడం, ఉద్యమకారుల మీద కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థుల మీద, ఇలా వీళ్ళందరి మీద అక్రమ కేసులు బనాయించడాన్ని ఎట్లా చూస్తారు? అమ్మా ఇప్పుడు తెలంగాణ తల్లి, నా తెలంగాణ తల్లి అంటే నేనేమనుకుంటా, నా 9 మాసాలు మోసి రక్తస్రావం చేసి పేగుబంధాన్ని దించి ఈ నేల మీదికి, ఈ గడ్డ మీదికి, ఈ తెలంగాణ తల్లి ఒళ్ళో వేసిన నా తల్లి కంటే 63 సంవత్సరాల జీవితాన్ని, ఒక ప్రయాణాన్ని, బుద్ధినిచ్చి పెట్టి మంచి చెడులు నేర్పినటువంటి నా తల్లిని నేను ఎట్లా చూసుకుంటా? ఒక దేవతలాగా చూసుకుంటా. నా తల్లిగా చూసుకుంటా. నా తల్లి నాకేం నేర్పింది? పాలకులు తప్పు చేస్తే ప్రశ్నించమని నేర్పింది. అన్యాయాన్ని ఎవడైనా ఎక్కడైనా చేస్తే ఎదిరించమని నేర్పింది. కులరహిత, మతరహిత సమాజం కోసం ప్రయత్నం చేయమని చెప్పింది. నీ తల్లిని అంగ వివస్త్రణ చేసి, అంగట్లో సరుకు చేసి ఆంధ్ర దోపిడీ వర్గాలు, పాలక వర్గాలు అన్యాయం చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తావా ఓ విన్నయ్య అని నన్ను అడిగింది నా తల్లి. నా తల్లి సోయితో బతుకమని చెప్పింది. సో ఆ తెలంగాణ తల్లి చేతి, ఆ తెలంగాణ తల్లిని నేను ఎట్లా ఊహించుకుంటా, ఎట్లా వర్ణించుకుంటా? ఆయన వర్ణించుకుంటా అంటే నేను వర్ణించుకోలేను. ఆయన వర్ణించుకున్నట్టు హక్కుదారుడు కానివాడు, వాటాదారుడు కానివాడు, అర్హత లేనివాడు వచ్చి ఇవాళ నీ తెలంగాణ తల్లికి ఇట్లుండాలని ఆయన రూపొందించి దాని వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతా, జీవోలు తీసి అంటే, ఓ రేవంత్ నువ్వు చాలా చిన్నోడివి, నువ్వు చాలా చిన్నపిల్లగాడివి. తెలంగాణ నువ్వు వేరే విషయాలు పెద్దోడి కావచ్చు, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నువ్వు చాలా చిన్నపిల్లవాడివి. నా తల్లి నాకు నేర్పింది, నా తల్లికి నాకు బాసటగా ఉంది. ఆంధ్ర దోపిడీదారుల పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయమన్నది, పోరాటం చేయమన్నది, అవసరమైతే ప్రాణాలు అర్పించమని చెప్పింది నాకు. పోరాటాలకి, ఉద్యమాలకి, త్యాగాలకి ప్రతీకగా నాకు నేర్పిన నా తల్లిని నేను ఆ కోణంలో చూసుకుంటా కానీ నీ కోణంలో చూసుకోను. బువ్వ పెట్టిన నా తల్లి, బుద్ధినిచ్చిన నా తల్లి, ఉద్యమాన్ని నేర్పిన నా తల్లి, నా తల్లి నేను ఎట్లా చూసుకోవాలనో నాకంటూ ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇది ఒక వ్యక్తుల మధ్య పంచాయతీ చేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి అనో, ఇటు కేసీఆర్ అనో, లేకపోతే పార్టీల పంచాయతీ చేసి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ చరిత్రని, తెలంగాణ తల్లిని అవమానం చేస్తున్నారు. తెలంగాణ పంచాయతీ ఇప్పుడు మీ వ్యక్తుల పంచాయతీ తెలంగాణ పంచాయతీ కాదు, మీ పార్టీల పంచాయతీ తెలంగాణ పంచాయతీ కాదు. తెలంగాణ చరిత్ర అన్నిటికీ అతీతమైందమ్మా. పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకి, భాషలకి అన్నిటికీ అతీతమైంది. మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ఎప్పుడు వచ్చిందమ్మా ఈ తెలంగాణ తల్లి అనేవా పేరు? ఎప్పుడు వచ్చింది?
ఎప్పుడో వచ్చింది ఉద్యమం టైంలో. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 69. 69 కూడా కాదమ్మా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట క్రమం అదే సమయంలో భారతదేశ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం జరుగుతుంటే భరతమాత అక్కడ వస్తే అది ఇక్కడ తెలంగాణ తల్లి నా తల్లి నిజాం రాక్షసులు కావచ్చు, రజాకార్లు కావచ్చు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న పటేలు పటువారీలు, లేకపోతే రెడ్లు వెలమలు కావచ్చు, దోపిడీ వర్గాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్న అకృత్యాల నుంచి విముక్తి చెందడం నా తెలంగాణ తల్లిని ఆ రోజు తీసుకొచ్చిండ్రు. అరే నీకు భరతమాత ఎంత ముఖ్యమో నా తెలంగాణ తల్లి ఎంత ముఖ్యమో, నా తెలంగాణ తల్లిని ఇవాళ అంగ వ్యవస్థను చేసి అంగట్ట పెట్టి వేల వేస్తున్నారు. అంటే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఏ గుర్తులు కానీ ఏ ఆనవాళ్ళు కానీ నేను అసలు ఏమి ఉంచను, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా రాష్ట్రంలో అన్న మాట మీద కట్టుబడి నించోడానికి ప్రతీకగా ఇవన్నీ తీసేస్తారు అనుకో. అరే చరిత్ర తెలియని వాళ్ళ గురించి ఏం మాట్లాడతావమ్మా? ఇది కేసీఆర్ తెచ్చింది కాదు, వినయ్ తెచ్చింది కాదు, టీఆర్ఎస్ తెచ్చింది కాదు. తెలంగాణ ఇవ్వడానికి కారణమైనటువంటి ఇచ్చినటువంటి అటు కాంగ్రెస్ బీజేపీ ఇతర దానికి సహకరించిన పార్టీలు కాదు. తెలంగాణ తల్లి చరిత్ర వేరమ్మా. రాష్ట్ర సాధన చరిత్ర వేరు, రాష్ట్ర సాధన చరిత్ర వేరు, తెలంగాణ తల్లి చరిత్ర వేరు.